అయినా అమ్మగారు ఆ పుస్తకం ఏంటి, దాంట్లో ఏముంటది? ఓ ఇదా వసంత, ఇది దేవుడి బైబిల్. దీంట్లో ఆయన ప్రేమ, ఆయన వాక్యాలు మన భవిష్యత్తు ఉంటుంది. నీకు ఒకటి తెలుసా వసంత? ఏంటి అమ్మగారు? నేను ఈ ఊరికి వచ్చే ముందు నేను కూడా నీలాగే ఏం లేని దాన్ని. నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి పని చేసుకుంటూ బతికాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన మా కుటుంబాన్ని ఆశీర్వదించి మా ఇద్దరు పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో వసంత, ఆయన నీకు మంచి మేలు చేస్తాడు. అలాగే అమ్మగారు, మీరు చదువుకోండి. వసంత వసంత, మీరేంటి అమ్మగారు ఇక్కడికి వచ్చారు? మా ఇంట్లో నక్లీస్ దొబ్బేసి మీరేంటి ఇక్కడికి వచ్చారని అడుగుతున్నావా? అయ్యా అమ్మగారు, నేను దొబ్బలేదు అమ్మగారు. నువ్వు దొబ్బేసి నేను సీసీ కెమెరా చూసేలే. చూసుకోలేదే. ఏంటి వసంత, ఎవరు? మా ఇంట్లో నక్లీస్ దొబ్బేసి పని చేస్తా. ఏంటి వసంత? బుద్ధి గడ్డి తిని అలా చేశాను అమ్మగారు. కొంచెం గడువు ఇవ్వు అని అడుగుతుంటే ఇవ్వట్లేదు అమ్మగారు. మీరైనా కొంచెం చెప్పండి అమ్మగారు. తను గడువు అడుగుతుంది కదా, కొంచెం గడువు ఇవ్వచ్చు కదా. మేమేమో మాకు ఇప్పుడే కావాలా? అయ్యో, తనకు కొంచెం గడువు ఇవ్వండి. మాకు ఇప్పుడే కావాలి, పోలీస్ కేసు పెడతాం మేము వెళ్ళి. సరే, ఒక నిమిషం ఆగండి. హలో అమ్మా. చెప్పమ్మా. నాకు 1,00,000 రూపాయలు అవసరం అమ్మా, కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తావా? ఇప్పుడే సెండ్ చేస్తానమ్మా. అలాగే అమ్మా. ఇదిగోండి 1,00,000 రూపాయలు. ఇంకెప్పుడు తన్ని ఇబ్బంది పెట్టద్దు. మంచి ఇంట్లో పడ్డవి, ఇంట్లో ఉన్న జాగ్రత్తగా పని చేసుకొని ఉండు. అలాగే అమ్మగారు. అమ్మగారు, నేను ఎవరో మీకు తెలియకపోయినంత నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మగారు. అయ్యో, నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి వసంత? ఈ స్నేహితురాలు కేరమ్మ నీ గురించి నాకు రోజు చెప్తూనే ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావని. నీ గురించి విన్న ప్రతిసారి నేను దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఏదో విధంగా నీకు సాయం చేయాలనుకుంటాను. చివరికి దేవుడు ఇలా నా ద్వారా నీకు సాయం చేయట్లేదు. ఇంక నుంచన్నా ఇక్కడే ఉండి బుద్ధిగా పని చేసుకో వసంత. నీ పిల్లల్ని కూడా ఇక్కడి నుంచే స్కూల్కి పంపించు. అలాగే అమ్మగారు. ఈ అమ్మగారు ఎంత మంచివారో. నాకు ఈ విషయం తెలియక ఆ కేరక్క బలహీనరాలు అని చెప్పేసరికి నేను ఆమె దగ్గరికి వెళ్ళకుండా నా పెత్తనాలు చూసుకున్నాను. ఫస్టే అమ్మగారి దగ్గరికి వెళ్ళుంటే నా అప్పులన్నీ తీరిపోండేవి కదా. అలా కాదని చెప్పి ఒక దొంగదాని ఇంటికి, ఒక పిసినారి ఇంటికి, ఒక పొరవైన ఇంటికి వెళ్ళాను. ముందే అమ్మగారి ఇంటికి వెళ్ళుంటే నా బాధలన్నీ తీరిపోండేవి కదా. నేను బలహీనరాలు అనుకున్నాను. ఈ బలహీనరాలు వల్లే కదా నాకు దేవుడు ఈరోజు బలమైన కార్యం చేశాడు. మీకు ఇంతేనండి, దేవుడు ఎదురుగా వచ్చి సహాయం చేయడు. మీ పక్కింటి వాళ్ళ ద్వారానో, ఎదురింటి వాళ్ళ ద్వారానో, మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో సహాయం చేస్తాడు. ఇంకటి నుంచి ఆమె దేవుడే నా దేవుడు, నా దేవుడే మనందరి దేవుడు.